వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలీ ఎన్నికలు 2027లోనే వస్తాయి అన్నారు. మహిళలకు 33% రిజర్వేషన్లు వర్తిస్తాయన్నారు. అసెంబ్లీ ఎంపీ స్థానాలు పెరుగుతాయన్నారు విజయసాయిరెడ్డి. 3 స్థానాల్లో 1 స్థానం మహిళకు వస్తుంది అన్నారు. మహిళలకు వైఎస్ జగన్ తగిన ప్రాధాన్యత ఇస్తారు అని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. పార్లమెంటులో 1 నేషన్ 1 ఎలక్షన్ అన్నటువంటి బిల్లు వస్తుంది. 2027లో ఎన్నికలు జరుగుతాయి అన్నటువంటి విషయాన్ని నేను చెప్తా వచ్చాను. తప్పకుండా కాకుండాంటే 2027లో పరిస్థితులు మారి అది బీజేపీ పార్టీకి అనుకూలంగా అంటే అధికార పక్షానికి అనుకూలంగా లేనట్లయితే ఏదన్నా పోస్ట్పోన్ చేయొచ్చేమో కానీ బిల్లులో ఒకటే పొందుపరిచారు. ఆ డేట్ అనేటటువంటిది ఎప్పుడు అమల్లోకి వస్తుందన్నటువంటిది భవిష్యత్తులో ప్రభుత్వం నిర్ణయిస్తుంది అన్నటువంటి విషయాన్ని. వారికి అనుకూలంగా లేకుండా పోస్ట్పోన్ చేస్తారేమో కానీ తప్పకుండా 2027లో మనకి ఎన్నికలు వస్తాయి. కానీ సాధారణంగా కానీ చూసుకుంటే జూన్లో రావాలి 2027. కానీ నా యొక్క ప్రెడిక్షన్ జూన్లో రాకపోవచ్చు, సెప్టెంబర్లో రావచ్చు అన్నటువంటిది నా యొక్క అంచనా. తప్పు కావచ్చు, కానీ 2027 ఎన్నికలకు మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. త్వరలోనే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది అని, అందులో మహిళలకు 33% రిజర్వేషన్లు లభిస్తాయి అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. కేవలం పార్టీ బలోపేతం కోసమే వచ్చాను అన్న ఆయన విశాఖ నుంచి పోటీ చేసే ఉద్దేశం తనకు లేదు అన్నారు. మహిళా బిల్లును మనం పాస్ చేశాం గతంలో. తప్పకుండా 33% మహిళలకు రిజర్వేషన్ వస్తుంది, వచ్చి తీరుతుంది. ఎక్కడ ఏ నియోజకవర్గాలు పెరుగుతాయి, డీలిమిటేషన్ వస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో 175 నుంచి 225 అవుతాయి. అలాగే లోక్సభలో స్థానాలు పెరుగుతాయి, రాజ్యసభలో స్థానాలు పెరుగుతాయి. మహిళలకి దాంట్లో పెరిగినటువంటి సీట్లలో 33% అంటే 1/3 మహిళలు. మొత్తం సభలో ఏ సభలో చూసినా కూడా ప్రతి 3లో 1 మహిళ ఉంటారు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పటి నుంచే ఏ నియోజకవర్గాలు మహిళలకు వస్తాయో, ఏవి రిజర్వేషన్ డీలిమిటేషన్లో రిజర్వ్ అవుతాయో ఇప్పుడే చెప్పలేం. కానీ మొత్తం మీద అందరం కూడా దానికి సిద్ధంగా ఉండాలి, మహిళల్ని ఎంకరేజ్ చేయాలి. ఏ నియోజకవర్గాల్లో అంటే ఇప్పుడు 2225లో 1/3 అంటే ఇంచుమించుగా 75 మంది మహిళలు ఉంటారు అక్కడనే. చాలామందికి ఆపోహలు ఉండొచ్చు, ఇక్కడికి మళ్ళీ సాయిరెడ్డి ఎందుకు వచ్చాడు, ఇక్కడి నుంచి అన్న పోటీ చేస్తాడని. నాకు పోటీ చేసే ఉద్దేశం లేదు. పార్టీని ఇక్కడ బలోపేతం చేయాలన్నటువంటి ఒకే ఒక సదుద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. వైఎస్ఆర్సీపీ నేత ఎంపీ విజయసాయిరెడ్డి జమిలీ ఎన్నికల కామెంట్స్ కు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. నిన్న చంద్రబాబు ఏమో జమిలీ బిల్లుపై పాస్ పైన 2029లో ఎన్నికలు వస్తాయన్నారు. అలాగే విజయసాయిరెడ్డి 2027లోనే జమిలీ ఎన్నికలు అంటున్నారు. ఏంటి ఈ ఏపీ రాజకీయాల్లో జమిలీపై ఈ 2 రకాల కామెంట్లు ఏంటి? దీనిపైన మీ విశ్లేషణ ఏంటి? మహేశ్వరి, దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు విశాఖ నగరంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన నాయకులు కార్యకర్తలతో మాట్లాడారు. 2027 సంవత్సరంలోనే జమిలీ ఎన్నికలు వస్తాయని, 1 నేషన్ 1 ఎలక్షన్ను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ కూడా ఆయన కార్యకర్తలకు స్పష్టం చేశారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుంది, పోరాటాలకు మనం సిద్ధంగా ఉండాలి. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నిర్వహించిన అన్నదాతకు అండగా నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజల నుండి మద్దతు లభించింది. అలాగే 27వ తేదీన నిర్వహించే విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా చేసే పోరాటానికి కూడా అదే తరహాలో ప్రజల నుండి మద్దతు లభిస్తుంది. కాబట్టి ప్రభుత్వం మీద రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతుంది. 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వం
అన్ని రంగాల్లో కూడా పూర్తిగా విఫలమైంది కాబట్టి ఖచ్చితంగా మనం ప్రభుత్వం మీద పోరాటానికి సిద్ధంగా ఉండాలి. 2029 కాదు 2027 సంవత్సరంలోనే జమిలీ ఎన్నికలు వస్తాయని చెప్పి ఆయన స్పష్టం చేశారు. మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు కూడా జమిలీ ఎన్నికలు 27లో వచ్చినప్పటికీ కూడా ఎలక్షన్ 29లో జరుగుతుందని ఆయన చెప్పినప్పటికీ కూడా మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా వడివడిగా పార్లమెంట్లో జమిలీ ఎన్నికలు బిల్లును కూడా పెట్టేందుకు కూడా అడుగులు ముందుకు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి ఖచ్చితంగా తనకున్న సమాచారం మేరకు 2027 సంవత్సరంలోనే జమిలీ ఎన్నికలు వస్తాయి, కార్యకర్తలంతా కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి కార్యకర్తలందరికీ కూడా ఆయన సూచించడం జరిగింది. మరోవైపు ఎన్నికల్లో మహిళలకు కూడా సీట్లు పెరుగుతాయి. ఇచ్చే ప్రతి 3 సీట్లలో కూడా ఒక సీటు మహిళకు దక్కుతుంది. అలాగే వైఎస్ఆర్సీపీ తరపున మహిళలు కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఆయన స్పష్టం చేశారు. ఖచ్చితంగా ఎంపీ ఎమ్మెల్యే స్థానాలు కూడా పెరుగుతాయి కాబట్టి పార్టీ కోసం పనిచేసే వారంతా కూడా ఎవరు అసంతృప్తికి లోను కావద్దు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధిస్తుంది. ఆ దిశగానే మనమంతా కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కార్యకర్తలకు నాయకులకు కూడా ఎంపీ విజయసాయిరెడ్డి సూచించడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుందో దానికి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి నాయకుడు కార్యకర్త మీద కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పుడు కేసులు పెట్టడం అలవాటుగా మార్చుకుందని, ఎవరు కూడా తప్పు చేయలేనప్పుడు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, ఇటువంటి కేసులకు కూడా భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం విజయం సాధించే దిశగానే ముందుకు సాగాలని అన్ని వర్గాలను కలుపుకొని ప్రతి నాయకుడు కూడా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే 2029 కాదు 2027 సంవత్సరంలోనే జమిలీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అందుకు తగ్గట్టుగా మనం ప్రణాళికలు ముందుకు వేసుకొని ప్రతి నాయకుడు కూడా అడుగులు వేయాలని చెప్పి ఎంపీ విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులకు కార్యకర్తలకు స్పష్టం చేయడం జరిగింది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ నాయుడు.